హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాండి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది చూసారా, ఇది పందిరండి. అల్లియడానికి చెట్లు తీగ జాతి చెట్లు అల్లియడానికి వేసాను. ఈ పందిరి నేనే వేశాను. నాకు ఈ పందిరి వేసేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నా అండి, కానీ నాకు వీడియో తీసేవాళ్ళు లేక నేనే వేసేసుకున్నాను. లేకుంటే తీసేవాళ్ళు ఉంటే నేను వేసేటప్పుడు వీడియో పెట్టుండేదాన్ని. ఇది చూసారా, ఈ పందిరి చూడండి, ఇట్లా వేసాను. దీని మీదకి చెట్లు అల్లించడానికండి. ఇదిగోండి, ఒకటి వచ్చి ఇది కర్బూజకాయ విత్తనాలు వేస్తున్నాను దీనిలో. ఈ చెట్లు కూడా ఇట్లాగా దీనికి ఇక్కడికి అల్లియడానికి. అలాగే ఇది వచ్చి కీరదోసకాయ అనమాట. ఇది ఈ తొట్లో వేస్తున్నాను. ఇది కూడా ఇట్లాగా చిన్నగా తీగ వచ్చింది, ఇది ఇక్కడ అల్లిస్తున్నాను. అలాగే ఇది బీర తీగ అండి. ఇంతకుముందు నేను బీర చెట్టు ఒకటి వేస్తే చచ్చిపోయిందని చెప్పాను కదా, మళ్ళీ దీనిలో విత్తనాలు వేస్తే ఇది ఒకటి వచ్చింది. ఇది కూడా దీన్ని ఇట్లాగా ఇక్కడ దీనికి ఈ మూడు పక్కల 3 చెట్లు అల్లిస్తున్నానండి. అలాగే ఇక్కడ సొర చెట్టు కూడా వేస్తున్నాను. చూడండి, ఇక్కడ సొరకాయ, కొంతమంది అనపకాయ అంటారు, మేము సొరకాయ అంటాము. ఇది చూసారా, ఇదిగో దీనికి ఇక్కడ వేస్తున్నాను. కానీ ఇక్కడ అల్లుకోవడానికి కరెక్ట్గా దీనికి స్థలం లేదు, అందుకని దీన్ని ఇక్కడ తాడు కట్టాను ఈ పందిరికి. ఇదిగోండి, ఇక్కడి నుంచి దారం కట్టాను. ఇది ఎట్లా అల్లిస్తాను చూసారా. ఇంకొక మాట అండి, ఈ బాటిల్ ఏంది ఇలా పెట్టున్నారు అనుకుంటున్నారా? ఈ బాటిల్ ఎందుకు పెట్టానంటే, ఇక్కడ కర్రలు నాకు పందిరి వేయడానికి సరిగ్గా చేత రాలేదు, అందువల్ల ఏదో నా చేత వచ్చిన వరకు వేసాను. ఈ కర్రలు ఇలా పొడవుగా వచ్చున్నాయండి, ఇవి తెలియకుండా గుచ్చుకుంటాయి అన్న దాంతో తిరగడంలో, అందుకని ఇది ఇట్లా బాటిల్ పెట్టాను. సరే, ఈ కర్ర ఇక్కడ ఉంటుంది కదా, గుచ్చుకుంటుంది, మర్చిపోతాం కదా, ఇప్పుడైతే గుర్తుంటుంది కదా, అందుకని బాటిల్ పెట్టాను. అంతేగాని ఆ బాటిల్ దేనికో పెట్టలేదండి. ఇదిగో ఇట్లాగ ఇది కమ్మి గుచ్చుకుంటుందని దీనికి కూడా ఇట్లా బాటిల్ పెట్టాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. చూసారా, ఇట్లాగా.